హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీ చూస్తున్నారు కదా, చాలా బాగుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ ఎనీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా బగారా రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన స్పెషల్ బగారా విత్ చికెన్ కర్రీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, ముందుగా చికెన్ కర్రీకి నేను కావాల్సినంత చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఇందులో కొంచెం చెక్క, లవంగాలు, పెప్పర్ వేసి ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారపొడి కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇదంతా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకున్నాను. ఈ టమాటో కూడా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ని వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు తగినంత మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి పూర్తిగా ఏమీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పీస్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు తగినంత వాటర్ వేసాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసాను. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బగారా రైస్ చూపిస్తాను. కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేసాను. సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్నాక తగినంత వాటర్ వేసుకోవాలి. ఇందులో మరీ వైట్గా లేకుండా కొంచెము కారము, ధనియాల పొడి వేసి నిమ్మకాయ కూడా వేసాను. దీనికి ఒక 1/2 లెమన్ పడుతుందండి. ఇందులో వేసేసాను. ఇందులో చిటికెడంతా పసుపు వేసాను, ఎందుకంటే కలర్ కోసమని. ఇది బాగా వాటర్ అయిపోయింది కదా, ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేయడమేను. బాగా మిక్స్ చేసి కాసేపు వదిలేసినాక ఇవి ఇలా అయిన తర్వాత నేను మిక్స్ చేసుకున్నాను కిందికి పైకి, ఎందుకంటే ప్రతి రైస్ కింద అంతా వైట్గా ఉంటుంది, అందువల్ల అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. చూడండి, పొడి పొడి ఆడే బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని గీ రైస్ కూడా అంటారు. చికెన్ కర్రీ అండ్ బగారా ఈరోజు మన స్పెషల్ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.